వీఆర్కే మందులకి వ్యతిరేకమా? ఇప్పుడు ఈ మధ్య కొంతమంది ఇది ఒక ప్రచారం మొదలుపెట్టారు. నేను చెప్పింది మందులు అన్నది ఏంటంటే ఎస్పెషల్లీ డయాబెటీస్ గురించి చెప్తూ ఉంటాను ఇప్పుడు. మిగతా వాటి చెప్పేటప్పుడు నేను చాలా స్పష్టంగా డే 1 కృష్ణానది ఒడ్డున నేను మీటింగ్ చెప్పడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు చెప్పినవన్నీ నాది ఆన్ రికార్డు కొన్ని వేల వీడియోలు ప్రజలకి అందుబాటులో ఉన్నాయి. నేను చెప్పింది ఏంటంటే చాలా స్పష్టంగా, ఒకటి, మీరు డయాబెటీస్ కనుక్కుంటే దాని మందులు మొదటి రోజే మురుగుంటలో పారేసి తీరాలి. గుర్తుపెట్టుకోండి, మళ్ళా స్పష్టంగా చెప్తున్నా ప్రజలకి, డయాబెటీస్కి అల్లోపతికి చేస్తుంది చేతపడి కంటే నీచమైన విధానం. ఆ మందులు అసలు మురుగుంటలో పారేయాలి, పారేసి డైట్ మొదలెట్టాలి. కానీ బీపీ కానీ, థైరాయిడ్ కానీ, గుండె జబ్బులు కానీ, ఇతర ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా నేను చెప్పింది పూర్తి భిన్నం. బీపీకి నేనేం చెప్తానంటే, మీరు డైట్ మొదలు పెట్టండి. ఇంతకుముందు మీ డాక్టర్ గారు మీకు ఏదైతే బీపీకి మెడికేషన్ ఇచ్చారో అది కంటిన్యూ చేయండి. 2 వారాల తర్వాత ఒకరోజు బీపీ ట్యాబ్లెట్ వేసుకుని ఆపేసి అప్పుడు చెక్ చేయించండి. డాక్టర్తోనే చెక్ చేయించండి. అప్పుడు కనుక ఖచ్చితంగా తగ్గుతుంది, కొద్దిగా తగ్గుముఖం పడుతుంది, పూర్తిగా తగ్గదు. కానీ ఆ తగ్గినప్పుడు మీ డాక్టర్ గారు మీకు డోస్ తగ్గించేస్తారు. మళ్ళీ 14 రోజులకి మెడిసిన్స్ తీసుకోండి. 14 రోజులు డైట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు అదే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి. మ్యాక్సిమం తీసేసే అవకాశం ఎక్కువ మందికి ఉంటుంది 1 మంత్లో. లేదంటే ఇంకొంచెం డోస్ తగ్గించి మినిమం డోస్ ఇస్తారు. అలానే లేదా 3 సిట్టింగుల నుంచి 4 సిట్టింగుల్లో బీపీ అనేది వెళ్ళిపోతుంది. ఇది డాక్టర్ సలహాతోనే చేయాలి. సొంత నిర్ణయాలు, పిచ్చి చేష్టలు చేయొద్దని ప్రతి వీడియోలో స్పష్టంగా కొండ బద్దలు కొట్టినట్టు చెప్పాను. అలానే థైరాయిడ్ వచ్చేటప్పటికి మీ మెడికేషన్ మీరు కంటిన్యూ చేయండి, డైట్ చేయండి. డైట్ అయిపోయే టయానికి మీరు మీ ఎవరైతే ఎండ్రోక్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారో ఆ ఎండ్రోక్రాలజిస్టే మీకు తీస్తాడు. సొంత తెలివితేటలు వాడమాకండి. ఇది నేను చెప్పింది. కిడ్నీకి వచ్చేటప్పటికి డయాలసిస్ పోతే నా డైట్ శుభ్రంగా చేయొచ్చు. ఎందుకంటే కిడ్నీ పోయే కారణాల్లో ప్రధాన కారణాలు హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఒబెసిటీ, మెడిసిన్స్. ఈ 4టికి మన చెక్ చెప్తుంది కాబట్టి కిడ్నీ 100 రెట్లు మెరుగుపడుతుంది. కానీ మీరు ఒక నెఫ్రాలజిస్ట్ కానీ లేదా క్వాలిఫైడ్ అనుభవం ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ సలహాతో మాత్రమే చేయాలని సుస్పష్టంగా, లేకపోతే చేయటం మానేయండి, సావన్నా సావండి, కానీ వాళ్ళ ప్రమేయం లేకుండా చేయొద్దు అని చాలా స్పష్టంగా చెప్పా. అలానే మన గుండె జబ్బులకు వాడే స్టాటిన్ ఉంది, యాస్పిరిన్ ఉంది, ఎకోస్ప్రిన్ లాంటివి ఉన్నాయి. వీటికి నేనేం చెప్తానంటే, యాస్పిరిన్ పట్ల నాకు పెద్ద అభ్యంతరం ఏమీ లేదు, దాని గురించి పెద్ద ఇష్యూస్ ఏం కాదు. ఎటొచ్చి స్టాటిన్, ఇది ఒక నీచమైన దొంగల దోపిడీ డ్రగ్. అయితే నేను తీసిపారేయమని ఎప్పుడూ చెప్పలేదు. మీ కార్డియాలజిస్ట్ని మీకు ఎవరైతే స్టాటిన్ రాశారో వాళ్ళని నిలదీయండి, ఎందుకు నాకు స్టాటిన్ రాస్తున్నారు అని చెప్తారుగా. ఎల్డీఎల్ ఎక్కువ ఉంది, హెచ్డిఎల్ తక్కువ ఉంది, లేదా ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉందని. అది నిజంగా పరిష్కారం కావాలంటే మన డైట్లో మంచినీళ్ళు తాగినంత ఘోరంగా తగ్గిపోతుంది. మన డైట్తో ఎల్డీఎల్ పెరుగుతుంది, హెచ్డిఎల్ పెరుగుతుంది, ట్రైగ్లిజరైడ్స్ అడ్డగోలుగా తగ్గిపోతాయి, చాలా నార్మల్గా వస్తాయి. అలానే హెచ్డిఎల్ బాగా పెరగటం కారణంగా చాలా రిస్క్ తగ్గుతుంది. రేషియో కూడా ముఖ్యం, ఏ రేషియోలో పెరుగుతుంది అనేది అని, అది పెద్ద సబ్జెక్ట్, వేరే మాట్లాడదాం. దానికి కూడా నేను చెప్పేది ఏంటంటే, అది ఎంత చెత్త డ్రగ్ అయినా నేను తీసిపారమని నేను ఎప్పుడూ చెప్పలేదు. మీ కార్డియాలజిస్ట్ని అడగండి. ఆయన కనుక మీకు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వకపోతే కార్డియాలజిస్ట్ని మార్చేసి సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. ఎందుకంటే ఒకప్పుడు చెప్పారు కానీ ఇవాళ కార్డియాలజిస్టులే ముందుకు వచ్చి అదో దొంగల దోపిడీ, కొలెస్ట్రాల్ లోయరింగ్ డ్రగ్స్ అనేది చెప్తున్నారు. అసలు వీళ్ళు చెప్పే మీరు ఆహారంలో తినే కొలెస్ట్రాల్కి, గుండె జబ్బులకి సంబంధం లేదు. ఇదంతా ఇన్నాళ్ళు పెట్టిన చెవిలో పూలు. కాబట్టి అదంతా మానేయండి. ఎవరో ఎందుకు మన సిటీ కార్డియాక్ లెజెండరీ డాక్టర్ రమేష్ గారే చెప్పారు, 50% ఆఫ్ ది కొలెస్ట్రాల్ లోయరింగ్ డ్రగ్స్ అక్రాస్ గ్లోబ్ ఆర్ యూస్లెస్. ఇన్ఫ్యాక్ట్ స్టాటిన్స్ మే ఈవెన్ హార్మ్. స్టాటిన్స్ ఆర్ వాట్ ఎవర్ కొలెస్ట్రాల్ లోయరింగ్ డ్రగ్స్ అని కార్డియాలజిస్ట్లే చెప్తా. ప్రపంచం అప్డేట్ అవుతాయంటే వీళ్ళు ఎక్కడో చదువుకు వచ్చేసేసి ప్రజల భయభ్రాంతులు చేద్దామనే ఉద్దేశంతో యూట్యూబ్ స్టార్లు ఎక్కువైపోయారు. ఈ యూట్యూబ్ స్టార్లు అంతా ఏం చేస్తారంటే కేవలం ప్రతాపంతో యూట్యూబ్లోనే టెక్స్ట్ పుస్తకాల్లో ఉన్న తీసుకొచ్చి యూట్యూబ్లో కక్కేసి బట్టి పట్టేస్తే మెడలో స్టెథోస్కోప్ మాత్రం కరెక్ట్ కాదు. ఇవాళ కార్డియాలజిస్ట్లో చెప్పించండి ఒక్క మాట, ఏది గుండె జబ్బులకు కారణం ఎల్డిఎల్ ఏమో ఎక్కువ ఉంటాం, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉంటాం, హెచ్డిఎల్ తక్కువ ఉండటమే కారణం అని చెప్పించగలరా మీరు బైపాస్తో ఏ కార్డియాలజిస్ట్తోనైనా సరే? నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఎందుకంటే తెలిసి తెలియకుండా అలా మాట్లాడతారు. అసలు మీరు చేసే బైపాస్లకి వాటికి ఏ సంబంధం లేదు. వాటికి ఫ్రీ రాడికల్స్, ఇన్ఫ్లమేషను, రకరకాల రీజన్స్ ఉన్నాయి. ఆ ఫ్లేక్స్ ఏర్పడటానికి ఎన్ని కారణాలు చాలా ఉన్నాయి. మీరు సోకాల్డ్ నమ్మించిన కారణాలు అయితే కాదు. నెయ్యి వేసుకుంటే వస్తుంది, లేకపోతే కోడిగుడ్డు ఎల్లో తింటే వస్తుందని ఆ లత్కోర కారణాలు అయితే కాదు కదా. సో
దాన్ని కూడా నేను ఏమన్నానంటే మీ కార్డియాలజిస్ట్ని అడగండి, ఆ కార్డియాలజిస్ట్ మీకు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వకపోతే ఇంకో కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి, డాక్టర్ సలహా మేరకే మీరు ఏదైనా చేయండి అని నేను చెప్పాను. నేను ఇందులో ఎక్కడ వ్యతిరేకించాను? ఒక్క డయాబెటిక్ సంబంధించి వస్తే మాత్రం ప్రపంచంలో నేను ఎవరిని క్షమించను. నిర్మమాటగా చేతనైతే నా మీద కేసు పెట్టుకోండి, అది మీది ప్రోటోకాల్ నిజంగా అనుకుంటే. అదొక దొంగల దోపిడి, అదొక నీచమైన మాఫియా మూట సృష్టించిన ఒక మోడల్. మందులు ఇవ్వటం వలన పెరగటం తప్పితే ఏముందని ఏం సాధిస్తారండి చెప్పండి? ఒక్కదాని తప్ప. అయితే కొంతమంది అతి తెలివి హేతువాదులు కానీ ఏదో హిట్టింగ్స్ కోసం దానికోసం చెప్పే పెయిడ్ వ్యూస్ కోసం చూసే కొంతమంది డాక్టర్లు వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఎవరో చెప్తూ ఉంటారంట మందులు బారేసి వాళ్ళు జెన్యూనిటీ లేదంట, సవగ్గా వస్తాయట. సవకేంటండి? ఫ్రీగా దంతాడని తన్నించుకుంటారా? ఎవడో ఫ్రీగా దంతాడంటే వెళ్ళి నడువాపు చెప్పాడు తంతాడాడు. సవకేంటి? మీరు వేసుకునే దమ్ములు ఎన్ని సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయి? స్టాటిన్ డ్రగ్స్ వాడటం వలన ఎన్ని సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయి చూడండి. మళ్ళీ అబ్బాయి మాకు తెలియదు, మేము చెప్పం దాని గురించి. మాట్లాడితే అప్పుడు నిజాలు తెలుస్తాయి. ఇప్పుడు తెలిసి తెలియని వాళ్ళు అయితే చెప్పినా పర్లేదు, తెలిసి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా చెబుతున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా ప్రజల్ని మోసం చేయడానికి చెప్తున్నారు, ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి. మందుల పట్ల ప్రజల్లో విశ్వాసం పెరగట్లేదు అని గుండెలు బాదుకునే వాళ్ళు ఒక విషయం గమనించాలి. మందుల పట్ల ఈ రామకృష్ణ లాంటి వచ్చి మురుగుంట్లో పారాయణ అంటే ప్రజల్లో విశ్వాసం పోవటం కాదు. డయాబెటిక్ మీరు 40 ఏళ్ళైనా 50 ఏళ్ళైనా ఏమీ సరుకు లేదు, ఏడవలేక మొత్తం జనాలందరూ చంపుతున్నారు కాబట్టి, ప్రపంచంలో తగ్గినాడు ఒక్కడు కూడా లేడు కాబట్టి ప్రజలు మందులను అసహించుకుంటున్నారు. ఆ మందులు రాసిన వాళ్ళని చీకొట్టే పరిస్థితి వస్తుంది డయాబెటిక్ సంబంధించినంత వరకు. ప్రజల విశ్వాసం అక్కడ పోతుంది. కరోనా వచ్చింది, ఏం తగ్గించాం? ఏం లేదు, ఏ మందు కనిపెట్టలే. క్యాన్సర్కి ఏ మందు కనిపెట్టలే, క్యాన్సర్ తగ్గే మందు కనిపెట్టలే. ట్యూమర్లు తగ్గే సైడ్ ఎఫెక్ట్లతో ఉన్న ట్రీట్మెంట్లు పక్కన పెట్టండి. జలుబుకు లేదు, దగ్గుకు లేదు, దేనికి ఉంది? జ్వరానికి, డయాబెటిక్కి, బీపీకి, థైరాయిడ్కి, పీసీఓడికి, సోరియాసిస్కి, ఎగ్జిమాకి ఉందగా లిస్టు. ఎబోలా, సార్స్, కరోనా, దీనికి మందు లేదు కదా. అలా లేకపోవటం ద్వారా ప్రజలు మిమ్మల్ని నమ్మట్లా, ప్రజలు అందరూ నమ్మట్లా. పైగా మీ మందులు వేసుకుంటాం వలన ఒక జబ్బు కోసం వాడితే 100 జబ్బులు వస్తున్నాయి. స్టాటిన్ జబ్బు తీసుకుంటే సుమారు 60 రకాల సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి దాని నుంచి. నేను కూడా చెప్పింది కాదు ఇది, మీరు అప్డేట్ కాకపోతే తెలుసుకోండి. ఊరిన పుస్తకాల్లో చదివచ్చి బట్టి వచ్చి మేము ఇక్కడ కూర్చొని చెప్తామని అన్నంత మాత్రం అది కరెక్ట్ కాదు. యూట్యూబ్లో కూర్చొని చెప్తే ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ రీసెర్చ్లు ఏం చెప్తున్నాయో తెలుసుకోండి. ఈ స్టాటిన్స్ వాడటం వలన, లేకపోతే ఇమ్యూనోథెరపీ లాంటి డ్రగ్స్ వాడటం వలన, అనేక రకాల డిసీజ్కి వాడటం వలన, చివరికి బీపీకి వాడే డ్రగ్గులు మనం కూడా మీరు పావలా అంటారు, దాని మూలన కిడ్నీలు కొట్టేస్తున్నాయి. కిడ్నీ ఇంజ్యూరీ అని ప్రింట్ చేయాలి ప్యాంటాసిడ్ ట్యాబ్లెట్లకి, చెప్పేస్తూ ఉంటారు యూట్యూబ్లో కూర్చొని చిట్కాలు. వేసేసుకోండి, గ్యాస్ ట్యాబ్లెట్ వేసేసుకోండి, చచ్చిపోవరకు వేసేసుకోండి, ఎంత ₹1,000 కదని. ఆ తర్వాత రేపు కిడ్నీ కొట్టేస్తే ఆ డబ్బులు మీరు కడతారా? ఆ డబ్బులు మీరు కడతారండి? వీళ్ళు కడతారా? ఈ సలహా చెప్పే డాక్టర్లు ఏవి కట్టరు. మా హాస్పిటల్ రండి, 10 లక్షలు 20 లక్షలు పుచ్చుకురండి అని చెప్తారు ఆ సలహా చెప్పేవాళ్ళు. మీ కిడ్నీ పోయింది కదా, నేను చేద్దాం. ఆ కిడ్నీ ఎందుకు పోయింది? ఈ మహానుభావులు ₹1,000 ఫ్రీ సలహాలు చెప్తా మింగిస్తారు కదా ట్యాబ్లెట్లు, ఈ ట్యాబ్లెట్లు వలన పోయింది ఆ కిడ్నీ. డయాబెటిక్ న్యూరోపతి ఎందుకు వచ్చింది? మిమ్మల్ని నమ్ముకుని మొదటి నుంచి ప్రీ డయాబెటిక్ నుంచి మందులు వాడాడు కాబట్టి. డయాబెటిక్ నెఫ్రోపతి ఎందుకు వచ్చింది? ఇవాళ ఇన్ని రకాల డిసీజులు ఎందుకు వస్తున్నాయి చెప్పండి, కారణం చెప్పండి. అరే మందులు ఎందుకయా పారాయండి అంటే గ్రాడ్యువల్గా తీయండి అని మీనింగ్. ఆహార విధానం మార్చుకుని తీయండి అని. అన్నీ మొదటి రోజు పారేయాల్సిన అవసరం లేదు, కొన్ని ఖచ్చితంగా పారేయాలి. ఆ పారేసే గురించి నేనైతే చాలా స్పష్టతతో ఉన్నా. లేదండి దీన్ని ఏంటంటే నేనేదో అన్నిటికీ వ్యతిరేకంగా అని సృష్టించట్లాంటిది. ఇదంతా ఏంటంటే కావాలని చేసిన ఒక అబద్ధపు ప్రచారం, కావాలని జరుగుతుంది ఇదంతా. ఇదేమీ ప్లాండ్గా జరిగేదే, అంతా కూడబలుక్కుని ఇలా మనం చేద్దామని. మీరు ఇంకెవరి మీద దుష్ప్రచారం చేయొచ్చు కానీ నా మీద అలాంటి దుష్ప్రచారం మాటలు చల్లవు. ఎందుకంటే నా లైఫ్ మొత్తం ఎప్పుడు ఛాలెంజింగ్. నేను ప్రజల కోసం నిలబడ్డా. మీరు పొద్దునుంచి సాయంత్రం వరకు మీ ప్రాక్టీస్లో మీరు చేశారు, చదువుకున్నారు, సంపాదించుకున్నారు, మేడలు కట్టుకుంటారు. నేను ఇక్కడ కూర్చుని ఇదే ప్లేస్లో కూర్చుని రోజుకి 70 నుంచి 100 మందిని క్రానిక్ పేషెంట్ల దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి నన్ను నమ్ముకుని వస్తారు. ఇది కాకుండా కొన్ని లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా నా గ్రూపుల ద్వారా కానీ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ నా డైరెక్ట్లీ చేసేవాళ్ళు ప్రతినిత్యం వేల గ్రూపుల్లో మా అడ్మిన్ ద్వారా దీంతో ఉంటారు. మేము 24 గంటలు ప్రజల సర్వీసులు ఉండేవాళ్ళం, 1000 రకాలు చూసేవాళ్ళు, ప్రజల కోసం చేసేవాళ్ళు మేము అక్కడ కూర్చుని. సో అలాంటి దుష్ప్రచారాలు నమ్మద్దు, ఎవరు నమ్మర్లేండి, వీళ్ళు ఎవరు నమ్ముతారులే కానీ ఉండే పెయిడ్ వ్యూస్కి వాటికి. అలాంటి వాటిని మీరు చేయొద్దు. నిజంగానే వాళ్ళు చెప్పింది ఒకటి మాత్రం కరెక్ట్, యూట్యూబ్లో ప్రతోడు వచ్చే వాటిని మాత్రం వెరిఫై చేసుకుని మాట్లాడదు. ఎందుకంటే వీళ్ళంతా యూట్యూబ్ స్టార్లు. కానీ నేను అయితే ప్రజల్లోకి వెళ్ళి 25,000 మంది 30,000 మంది ఉండే ప్రజల్ని, లేదా 5,000 నుంచి 1000 నుంచి ఉన్న మీటింగ్ల నుంచి 30,000-40,000 మంది ఉండే జనాల్ని 8 గంటల పాటు కూర్చోబెట్టి సబ్జెక్ట్ చెప్పి 100 మంది డాక్టర్ల కాన్ఫరెన్స్లో మాట్లాడి గంటలు 5 గంటలు 6 గంటలు మాట్లాడి
పెద్ద పెద్ద కాన్ఫరెన్సుల్లో వాటిల్లో దేశ విదేశాల్లో మాట్లాడి అందరిని ఒప్పించి నేను చేసినండి. నేను ఊరికనే యూట్యూబ్లో కూర్చుని 3 నిమిషాలు 2 నిమిషాలకి చిట్కా చెప్పేవాడిని కాదు. ప్లస్ నేను ఎక్కడైతే ఉంటానో కింద నా ఫోన్ నెంబరు, నా వాట్సాప్, నేను చూసే నా వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతూ ఉంటుంది. నన్ను ఎవరైనా కలవచ్చు. నా సర్వీసెస్ అన్నీ ఫ్రీ. నేను ప్రజల మేలు కోసం పనిచేస్తున్నాను, ప్రజల మేలు కోసమే పోరాడుతున్నాను. ఇది ప్రజలు తెలుసుకోండి. ఇలాంటి వాళ్ళ ఆటలు అది యూట్యూబ్లో ఉండే ఆ పెయిడ్ సబ్స్క్రిప్షన్లో ఉండే 4 పెట్టే అది అవుతుంది తప్ప ప్రజల్లో మాత్రం అది ఇలాంటి జరిగితే మీరే నవ్వులు పాలవుతారు. థ్యాంక్ యూ.